గోవా వెళ్తున్నాం. అంటే మీ అందరికి అర్థం ఏంటది దానికి వెళ్తున్నాం అని, కానీ అది కాదు, ఇంకో దానికి. మోడల్ సిద్దిపేట మోడల్. లాస్ట్ మంత్ వస్తారు ఇప్పుడు వస్తారా? లాస్ట్ మంత్ తోలుతో వెళ్ళాం. ఎయిర్పోర్ట్ లో ఎక్కడ చూసినా ఫైర్ లా అనిపించింది, బట్ పక్కన ఉన్నాం కదా ఇంకా ఫైర్ అని కనిపిస్తుంది ఇప్పుడు. సో ఫీలింగ్ ఇస్ గుడ్ అండ్ సూపర్ అండ్ ఎక్సైటింగ్. సో ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది. నీకు ఫ్లైట్ లో మంచి ఫుడ్ పెట్టిస్తా, డన్. బట్ నా ముద్దు ఇవ్వాలి. సరే ఇప్పుడు శ్రీగారి దగ్గరికి వెళ్దాం. ఓకేనా? మనం వచ్చిన వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తాగుతులో తింటుల్లో తిరుగుతుల్లో. సో నీ లైఫ్ లో అసలు జరగలేదు ఆ సర్ప్రైజ్ చేస్తా. ఏమంటావు రిషి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గోసాపున్నాం. సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే గోవా వెళ్తున్నాం. దేనికంటే మీకు సర్ప్రైజింగ్ ఇదైతే. సో చెప్తా గైస్, అక్కడ మా వాళ్ళు ఆల్రెడీ రిషి, శ్రీ, భువనేశ్వర్ వీళ్ళందరూ వీళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయారు. సో మీకు ఫ్లైట్కి వెళ్తున్నాం. సో ఎందుకు ఏంటి అనేది సర్ప్రైజింగ్ ఉంటుంది గైస్. దీన్ని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతుంది అది కాదు కదా, సారీ ఫస్ట్ టైం అనుకున్నా కాదు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫన్ ఏంటి, అసలు ఎందుకు వెళ్తున్నాం అన్నది సస్పెన్స్ గాయస్. చూద్దాం. ఎలా ఈరోజు ఎక్కువ వేస్తా, కొంచెం ఓరుకుంది కొంచెం ఎక్కువ. సో గాయస్ చూడండి గాయస్, ఎంత ఓవర్ చేస్తున్నావా డ్రెస్సింగ్ స్టైల్ చూడండి. మనం బుచ్చికాళ్ళు ఎక్కున్నాం మనం ఎక్కువ. బాగున్నారా? రే 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 బాగుంది కదా గాయస్, బాగుంటే నేసం పెడతాను అంతే. సో గాయస్ గోవాకి ఎందుకు వెళ్తున్నాం అన్నది సర్ప్రైజ్ అయితే మీకు చూపెడతా గాయస్. నేను వెళ్తున్నా, వెళ్ళే మొత్తం ఎక్స్ప్రెషన్స్ ఏంటి, మొత్తం ఫస్ట్ టైం వస్తుంది కదా నాతోనైతే. సో సో మా ఇద్దరి ఫన్ ఎలా ఉంటుంది ఏంటి, ఎందుకు వెళ్తున్నాం అంటే మీ అందరికి అర్థం ఏంటది దానికి వెళ్తున్నాం అని, కానీ అది కాదు, ఇంకో దానికి. సో ఎందుకంటే మీకు చెప్తా గాయస్, వెయిట్ చేయకండి. సో మన రేపు ఫ్లైట్ ఎక్కేద్దాం గాయస్, ఫ్లైట్కి వెళ్దాం. లేట్ అవుతున్నది. సో ఫుల్ తిన్నది నేను తినలే ఇంకా. సో కొంచెం మ్యాచ్ చూసి 10 నిమిషాలు మ్యాచ్ చూసి వెళ్ళిపోయాం కదా అక్కడి నుంచి. సో గాయస్ షైనింగ్ ఆఫ్ మొత్తం వీడియో వద్దాం అయితే ఫ్లైట్లో ఫన్ చూద్దాం ఇంకా. నడుచుకుంటా అక్కడి నుంచి ఇప్పుడు. మోడల్ సిద్దిపేట మోడల్. కాదు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నావు కదా, ఎలా ఉంది అనుకుంటున్నావు? గోవా వెళ్ళావా ఎప్పుడన్నా? ఎప్పుడు వెళ్ళు? లాస్ట్ మంత్ వస్తారు ఇప్పుడు వస్తారా? లాస్ట్ మంత్ తోలుతో వెళ్ళావు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. సో చెప్దాం అనుకున్నా ఆడియన్స్ కి, సమ్మర్ లో ఇంట్లో ఉండడం కన్నా గోవాకి వెళ్ళి అంటావా? తొందరపడి మాత్రం పెళ్లి చేసుకో. అందుకే ముందు మాట అన్నావు. అంటే మనం చెప్పిన మాట వింటే ఓకే, మనం చెప్పకుండా ఏదైనా చేస్తా చూసినా ఒక్కటి కాదు 10 చేసి ఇంకా కోపం వస్తుంది. రేపు ఏం చేసినా? చాలా చేసావు. ఏం చేసా? నువ్వు చాలా చేసావు. ఏం చేసా చెప్పు. ఐ డోంట్ నో అంటే ఏం చేసినా? ఐ డోంట్ నో రే. లిప్స్ బాగున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎలా చెప్పనా?
ఎయిర్పోర్ట్ లో ఎక్కడ చూసినా ఫైర్ లా అనిపించింది. బట్ పక్కన నువ్వు ఉన్నావు కదా, ఇంకా ఫైర్ అని కనిపిస్తుంది ఇప్పుడు. క్రీమ్ బిస్కెట్ ఇది చెప్తున్నా, ఆకలితో తీర్పు ఆకలి ఎక్కడ అనిపించింది. ఒక్కసారి అవుట్ఫిట్ చూసిన తర్వాత ఆకలి మొత్తం తీరిపోయింది. అంతే అంటావా? సో ఇప్పుడు ఏంటి సంగతిలో గోవాలో ఏం చేద్దాం చూస్తున్నావు? కానీ అక్కడ శ్రీ రిషి అందరూ వెయిట్ చేస్తారు పోయి ఇట్లా, వాళ్ళందరూ చెప్పాలా? పంపించు బా, ఫ్లైట్లో ఎక్కినావు కదా, అంటే నాతో ఎక్కినావు కదా, ఆల్రెడీ వచ్చినావు. ఎలా ఉంది? అమ్మాయిని బాగున్నారా అబ్బాయిలు బాగున్నారా ఫ్లైట్లో? నేను బాగున్నాను. సో గాయ్స్ ఇప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది, మేము గోవాకి వెళ్తున్నాం. సో అంటే చెప్పు ఏం చేద్దాం ఇప్పుడు గోవాలో? లాస్ట్ టైం అయితే నేను ఏం ఎంజాయ్ చేయలేదు. సో ఈసారి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేస్తాను నువ్వు పట్టించుకోకుండా? లాస్ట్ టైం దగ్గరికి అక్కడికి అంటే అదే అపార్ట్మెంట్ కాదు, వేరే వాడతారు, వేరే హోటల్ తెలుసు. బాగా బీచ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాను. బాగా బీచ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నా అంటున్నా భవ్య, అంతేనా? ఇంకా ఎలా ఉంది? వాళ్ళు తేడా అనుకుంటారు మసాజ్ అంటే. సో గైస్ ఫుడ్ మసాజ్ అనేది, సో దాన్ని కాల్స్తే పక్కన. సో ఫీలింగ్ ఇస్ గుడ్ అండ్ సూపర్ అండ్ ఎక్సైటింగ్. సో ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది. మంచి అమ్మాయి ఏదో స్ట్రిప్ వచ్చింది, కలిసింది, సెకండ్ ఇచ్చింది, ముద్దు కూడా ఇచ్చింది. ఏంది నువ్వు? సో యాక్చువల్లీ మా ఫ్లైట్ హాఫ్ అన్ అవర్ లేట్, యాక్చువల్లీ చాలా లేట్ అయింది, డిలే అయింది. సో దానికి కూడా వాళ్ళు చెప్పారు కొంచెం ఎర్లీగా తీసుకెళ్తా అని. 120 స్పీడ్ ఇప్పుడు 180లో వెళ్తుంది. అది టైం లేదు కదా మనకు, గైస్ మాకు టైం లేకుండే. సో గోవాకి వెళ్ళా, నీకు ఫ్లైట్లో మంచి ఫుడ్ పెట్టిస్తా, డన్. బట్ నా ముద్దు ఇవ్వాలి. నువ్వేంది నువ్వు అందరిది తీరు నాకు 5 రూపాయలు గ్లాస్ పెట్టుకొని ఐటమ్ కొడుతుంది. 100 రూపాయలు కదా అవి కొండ గోవాలే, మళ్ళీ పైన గోవాలో కొండది. గాయస్ ఇలాంటి వాళ్ళు మీకు అవపడితే హాయ్ చెప్పి బాయ్ చెప్పండి, కానీ పెళ్లి చేసుకోకండి, బాధలు పడకండి. ఇంక మంచిది కాదని కానీ దోమలు అనుకుంటున్నాయి కాదు. మన రిసార్ట్ లో అన్ని దోమలే పుట్టినాయి ఇక్కడ. నా స్కిన్ నచ్చినట్టుంది. ఫుడ్ వచ్చింది, ఓపెన్ ద ఫుడ్. Chocolate. Yeah, it's cookies. So how is it? 1 hour later. So guys, finally మేము గోవాకి అయితే వచ్చేసినాం. అండ్ సో ఫ్లైట్ జర్నీ చాలా 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 దరిద్రంగా అయింది. 1 hour ఫ్లైట్ లేటు, అక్కడ తలకాయ నొప్పి, ఆ డిలే, ఇవ టార్చరు, తమ్ముడు టార్చర్ భరించలేక చచ్చిపోయినా. పెళ్ళి వేసుకోకూడదు సింపుల్గా జరుగుతున్నాయి. అయితే ఎట్లా అనిపించింది గోవా ట్రిప్? గోవా ట్రిప్ ఎట్లా అనిపించింది? గోవాకి వచ్చినట్టు లేదు. ఎందుకు బాయ్? అంటే మేము ఉన్న అయితే గెస్ట్ హౌస్ ఉందో అది అసలు బాగాలేదు, అది వీఆర్ నాట్ కంఫర్ట్. సో మేము ఎప్పుడు వచ్చింది ఇక్కడ ఉంటుంది జేఎస్ ఆర్చిడ్ అని. సరే నా సరే ఎంఎన్ రిసార్ట్స్ ఉంటుంది, ఆడికి వెళ్తాం. బట్ ఈసారి ఎందుకు మేము ఇది వచ్చినాం, శ్రీ వాళ్ళ రిసార్ట్ వచ్చిందని చెప్పేసి మామూలు వచ్చినందుకు మాకు ఇక్కడ
బల్లి పశు వేయడం అయితే ఎలా ఉంది నిజం చెప్పు. ఇక్కడ గోవాకి వచ్చిన తర్వాత ఇందులో వస్తే ఫీల్ అయితే రావట్లేదు మరి ఎలా ఉంది మరి? ఏదో రీషార్ట్ కి పిలిచినట్టు రీషార్ట్ కి వెళ్ళి ఎంజాయ్ చేసినట్టు. అవునా? సరే ఇప్పుడు శ్రీగారి దగ్గర కిషోర్ గారికి వెళ్దామా? ఓకేనా? మనం వచ్చిన వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నా, ఏం తాగుతులో తింటుల్లో తిరుగుతులు సో అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి కలుద్దాం. కలిసి వాళ్ళ తర్వాత అక్కడ మేము వచ్చిన గోవాకు ఎలా ఉందని చెప్దాం. సో ఆల్రెడీ మీరు చూసుంటారు మేము వచ్చినైతే ఆల్రెడీ. సో గాయస్ మా వాళ్ళ రెస్పాన్స్ తెలుసుకుందాం గాయస్. అమ్మాయిలతో గంటలు లేట్ అవుతుంది గాయస్, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. గంటలు లేట్ అది చెప్పేసుకున్నా పర్లేదా? ఈ అమ్మాయిలకు వీళ్ళు చూసుకుంటారు సుఖం. మొగడు మంచుకున్నాడా, మగడు మంచి అందంగా ఉన్నాడా చూసుకోరు. వీళ్ళు అందంగా ఉంటే చాలు. శ్రీ వాళ్ళ రూమ్కి వచ్చాం. శ్రీ, రిషి, భువనేశ్వర్ అందరికీ ఉన్నారు. సో మాకు సర్ప్రైజ్ ఇస్తారని రమ్మన్నారు. వీళ్ళు డోర్లు కూడా వేసుకోలే కదా. హాయ్ బా, హాయ్ మచా. రే ఏంట్రా నువ్వు అట్లా అయిపోయినావు? సర్ప్రైజా? మీ ఇద్దరు సర్ప్రైజ్ కోసం వచ్చినాం అంతేనా? సో నీ లైఫ్ లో అసలు జరగలేదు ఆ సర్ప్రైజ్ చేస్తా. ఏమంటావు రిషి? బ్రో పెళ్లి కానీ ఇలాంటి మాట మాట్లాడుతుంది ఫస్ట్ థింగ్. ఓకేనా? ఇక్కడ బీజం వేసుకోరా? బాగా అలవాటు అయిపోయింది కదా ముద్దులు ఇచ్చి ఇచ్చి. పర్మిషన్ ఏమంతరా నీకు? నువ్వేది పర్మిషన్ ఇవ్వాలరా? సో అరే మీ సంసారాలు పక్క పెట్టడం నీకు ఇప్పుడు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. వెళ్దాం బయటికి, సరేనా? నీకు బాగా అలవాటు అయిపోయింది పెళ్లి తర్వాత. ఏమనుకుంటున్నారు అసలు? ఓ అమ్మాయి ఫోన్ చేస్తుంది నీ ఫోన్ కి. ఓ అమ్మాయి ఫోన్ చేస్తుంది, ప్రసన్న అంట. నీకేం పని అమ్మాయి? ఓకే. సో వీడియో అయితే నేను ఇచ్చేద్దాం. ఇంకా నేను కాదు చెప్పు. శ్రీలంక వెళ్ళింది అది. శ్రీలంకలో ఇంకొంచెం ప్రార్థన చేయడానికి పోయిందిరా. చెప్పు నీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇంతో? అలా కాదు, సారీ రా. మాకెందుకుంటే బ్రో సెకండ్ థర్డ్లు కాదు. చెప్పు పెళ్లితో బయటికి ఫస్ట్ టైం తీసుకొచ్చిందా?